పంచభూతములతో కూడినటువంటి శరీరం షడ్వికారములకు షడూర్ములకు లోబడిపోయింది. షడ్వికారములంటేమి, షడూర్ములంటేమి కొంత తెలుసుకుందాం. షట్ అంటే ఆరు రకములైనటువంటి వికారములకు షడ్వికారములు, షడ్భావ వికారములని కూడా పిలుస్తారు. అవి అస్థి, జాయతే, వివర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అని. ఇవి 6 షడ్భావ వికారములు అని అంటారు. అస్థి అంటే ఉండుట అని అర్థం. గర్భములో ఉండేదానికి అస్థి అని పిలుస్తారు. జాయతే పెరుగుట, బాల్యానికి సూచించే రీతిగా పేరు పెట్టినారు జాయతే అని. వివర్ధతే వృద్ధి పొందుట, కౌమారం అని చెప్పవచ్చు. విపరిణమతే విశేషంగా పెరిగేది, యౌవనం అని పేరు పెట్టినారు. 5వది అపక్షీయతే అని అన్నారు. ఇంద్రియ పటుత్వము కృంగిపోట, కృంగుట, తగ్గుట అని అర్థం. వృద్ధాప్యం అని పేరు పెట్టారు. వినశ్యతి నశించుట. ఈ 6ంటికి షడ్భావ వికారములు అని పేరు పెట్టారు. షడూర్ములు అని ఉన్నాయి, అవి కూడా 6 ఉన్నాయి. ఏవి అంటే క్షుధ, తృష, శోక, మోహ, జర, మరణం. ఈ 6 రెండు ఒక జంటగా చేసినారు. క్షుధ, తృష ఆకలి దప్పులు అని అంటారు. ఈ ప్రాణం యొక్క ధర్మాలు అని అంటారు. చాలా మందికి దీక్ష తీసుకునే వాళ్ళకి తెలిసింది ఆకలి అంటేమి, దప్పిక అంటేమి. ఆకలి కంటే దప్పిక చాలా తెలిసింది. ప్రాణధర్మం అది. ఆకలికి తట్టుకోలేదమంటాం, అన్నము లేదు కడుపుకి నా ప్రాణం పోయేటట్లయింది అని అంటాం. ప్రాణం యొక్క ధర్మం అది. దప్పిక చాలా భయంకరమైంది. నీళ్లు కొంచెం మీద నా ప్రాణాలు పోతాయి లేకుంటేనే అంటాం. ప్రాణం యొక్క ధర్మం అది. ఆకలి, దప్పి ప్రాణానికి సంబంధించినటువంటివి. శోక, మోహములు మనస్సుకు సంబంధించినటువంటివి. జరా, మరణములు దేహముకు సంబంధించినటువంటివి. వీటికి షడూర్ములు అని పేరు పెట్టారు.